ఈ కుండ కాస్ట్ ఎంత ఉంటుందో మీరు గెస్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను లాస్ట్‌లో చెప్తాను. అంత పెట్టొచ్చో పెట్టకూడదో కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! కుండ కొన్నానని చెప్పేసి, ఆ కుండని చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చానండి. ఫస్ట్ టైం నేను మట్టి కుండని యూజ్ చేయడము. ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను కదా! నా చేతిలోనే ఎక్కడ పగిలిపోతుందోనని భయమేసింది. ఆ షాప్ అతను రాత్రంతా వాటర్‌తో నింపేసి వదిలేయమన్నారు. కుండ స్ట్రాంగ్ అవుతుందండి. ఈ విధంగా రాత్రంతా నానబెట్టేసి వదిలేస్తే అలాగే కుండ వాటర్ కూడా కూల్ చేయడానికి హెల్ప్ అవుతుందంటండి. క్లీన్ చేసిన తర్వాత కుండ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. స్క్రబ్‌తో 2, 3 సార్లు క్లీన్ చేసేసుకున్నాను. చాలా నీట్‌గా క్లీన్ అయిపోయింది. లిక్విడ్స్ కానీ, విమ్ లిక్విడ్ కానీ, సోప్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. యూజ్ చేయకూడదు కూడానండి. చూసారు కదా! ఈ విధంగా ఇందులో 8 లీటర్స్ వరకు వాటర్ పడుతుందండి. ప్యూరిటీలో వాటరు అందులో వేస్తున్నాను. ప్యూరిటీలో వాటర్ అయితే చాలా హాట్‌గా వస్తున్నాయి. మధ్యాహ్నం అసలు తాగలేకపోతున్నాం అనమాట. మా పిల్లలకి చాలా నచ్చేసింది. కుండ కాస్ట్ వచ్చేసి 200 అండి. దాని కిందనున్న స్టాండ్ కాస్ట్ వచ్చి 30 రూపీస్, 230 రూపీస్ అయ్యిందండి. ఇలాగా